భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయి. గత సంవత్సరం అక్టోబర్లో సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టభంగన ముగిసిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొందని, దీనివల్ల రెండు దేశాలు ప్రయోజనం పొందాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ పేర్కొన్నారు. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన నాయుడు ప్రత్యేక ప్రతినిధులతో స్థాయిలో 24వ విడత చర్చలు జరిపారు. 就推动两国关系实现。很高兴再次来到新德里同多尔先生来举行我们的边界问题特别代表的磋商。 ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు కొన్ని రోజుల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలోని టియాన్జిన్లో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని దోవల్ ఈ సందర్భంగా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ చర్చలు చాలా కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. గత 9 నెలలుగా భారత్ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయని అజిత్ దోవెల్ తెలిపారు. సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి, శాంతి సామరస్యం నెలకొన్నాయి, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భేటీ తర్వాత ఈ కొత్త వాతావరణం ఏర్పడింది. అప్పటి నుంచి ఇరు దేశాలు ఎంతో లబ్ధి పొందాయి అని దోవెల్ వివరించింది. 总理在喀山举行了重要的会晤，那么就推动两国关系。